హాయ్ అండి. జంతికలు ఇలా చేసుకోండి. సింపుల్‌గా అయిపోతాయి. నేను ఎలా చేశానో చూపిస్తానండి. ఎక్కువ వంటలు కూడా పడకుండా ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు. బియ్యం పిండి 3 గ్లాసులు తీసుకున్నానండి. అది మంచిగా జల్లెడ పట్టుకోవాలి. మూడు గ్లాసులు బియ్యం పిండికి 1 గ్లాసు శనగపిండి వేసుకోవాలండి. సరిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఇలా చేసుకుంటే. దీనిలో 1 టేబుల్ స్పూన్ వాము వేసుకోవాలి. అలాగే నువ్వులు వేసుకోవాలండి. నేనైతే 3 టేబుల్ స్పూన్లు వేసాను. నువ్వులు కడిగానండి. అలా కారం వేసుకోవాలి. కారం 3 టేబుల్ స్పూన్లు అయితే సరిపోతుంది. నెయ్యి వేసుకోవాలండి. ఉప్పు సరిపడగా వేసుకుని నెయ్యి వేసుకోవాలి. నెయ్యి 2-3 టేబుల్ స్పూన్లు వేసుకుంటే గొల్లేరిగి బాగుంటాయి. అది ఒక చిన్న గరిటెడు ఇలాగ డొప్ప గరిటెలు ఉంటాయి చూడండి, ఆ గరిటెడు వేసుకున్నా బాగుంటుంది. మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. వెన్నపూసన్న వేసుకోవచ్చండి. నెయ్యి వెన్నపూస లేకపోయినా ఆయిల్ వేడి చేసి కూడా వేసుకోవచ్చు. ఉప్పు చూసుకోవాలి. ఇప్పుడే తెలిసిపోతుందండి. పిండిలో ఉప్పు చూసుకుంటే తెలుస్తుంది. మామూలు చల్ల వాటర్తోనే నేను కలిపేస్తున్నాను. మంచిగా గుల్లగా చాలా బాగుంటాయి ఇలా చేసుకుంటే. మళ్ళీ సింపుల్గా కూడా అయిపోతాయండి. పిండి మంచిగా కలుపుకోవాలి. ఎంత బాగా కలుపుకుంటే అంత గుల్లగా వస్తాయండి మురుకులు. నాకైతే 2 గ్లాసులు వాటర్ పట్టింది. 4 గ్లాసుల పిండికి 2 గ్లాసులు వాటర్ పట్టిందండి కరెక్ట్గా. మరీ అని గట్టిగా కలుపుకోకూడదు, అలాగని లూజుగా కలుపుకోకూడదు. పిండిలా మనం వేసుకుని ఒత్తుకుంటాకి ఈజీగా ఉండేటట్టు కలుపుకోవాలండి. గట్టిగా కలుపుకోకూడదు. ఇలా కలుపుకుంటే పిండి మనకి మంచిగా గుల్లెరిగి బాగా వస్తాయి. ఇలా నూనె ఎక్కువేం లాగేదండి. నేను ఒక 10 నిమిషాలు, ఒక పావు గంట అలా పక్కకు పెట్టేసాను కలిపిన తర్వాత. ఒక 10 నిమిషాలన్నా పావు గంటన్నా పక్కకు పెడతాయండి. మంచిగా పిండి కొద్దిగా నాని బాగా వస్తాయి. మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో వేసుకుంటే ఈ జంతికలు కొట్టడానికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటే అండి మనకి ఈజీగా వచ్చేస్తాయి. నేనైతే ఈసారి అండి పాల ప్యాకెట్లు కవర్లు కట్ చేసి మంచిగా నీట్గా కడిగానండి సోప్ వాటర్తో. కడిగి ఇలా కట్ చేసుకున్నాను అండి. ఈజీగా అస్సలు ఎక్కువ సామాన్లు పడకుండా ఈజీగా అయిపోయింది. మీరు ఎవరికైనా నచ్చితే ఇలా చేసుకోండి. ఇంతకుముందు అయితే ప్లేట్లు పెట్టి చేసేదాన్ని. ఇలా మనకి ఏ సైజు కావాలంటే అంత సైజు వేసుకోవచ్చండి.
మూగిట్లో నూనె వేడి చేసుకోవాలి. నూనె బాగా కాగాలి. మనం వంటలు చేసుకుంటాకి ఈ పిండి వంటలు కండి మన పామ్ ఆయిల్ కానీ రైస్ బ్రాండ్ ఆయిల్ కానీ వేసుకోవాలి. సన్ఫ్లవర్ ఆయిల్ అయితే అండి స్మెల్ వస్తాయి, కొన్ని రోజులకి తొందరగా స్మెల్ వచ్చేస్తాయండి. ఈ ఆయిల్ అయితే నేనైతే రైస్ బ్రాండ్ ఆయిల్ వాడుతున్నాను. ఇవైతే అంత తొందరగా స్మెల్ రావు, నూనె వాసన వస్తాయండి సన్ఫ్లవర్ ఆయిల్ అయితే ఎక్కువ రోజులు ఉంటే. నూనె బాగా కాగాలి. కాగిన తర్వాత ఇవి వేసేసుకోవాలి మురుకులు. మాకైతే జంతికలు అంటామండి, ఇక్కడ వైపు కొన్ని చోట్ల అయితే మురుకులు అంటారు. వేసిన వెంటనే కదపకూడదు. ఇలా చేసుకుంటే అండి ఈజీగా అయిపోతుంది. పాల ప్యాకెట్లు తీసుకునండి కొన్ని, ఒక 10-15 అలా పెట్టుకుంటే అండి మనం మంచిగా చుట్టేసుకుని కాల్ చేసుకోవచ్చు. తొందరగా అయిపోతాయి. మన సామాన్లు కూడా ఎక్కువ కడగటానికి ఉండవండి. ఇలా వేగిన తర్వాత తీసి పెట్టేసుకోవాలి. మరీ ఎర్రగా రెడ్ కలర్లో అవసరం లేదు. తీసిన తర్వాత కూడా కొంచెం కలర్ వచ్చేస్తాయి. చూసుకోవాలండి, వేగిన తెలిసిపోతుంది మనకి, తేలికైపోతుంది జంతిగా. ఆ నూనె కూడా ఇలా అయిపోతుందండి. సింపుల్గా ఈజీగా మీరు కూడా ఇలా చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరికైనా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక వాయి తీసిన తర్వాత మళ్ళీ మనం వేసేటప్పుడు అండి నూనె బాగా కాగాలి. కాగిన తర్వాతే వేయాలి. వెంటనే వేసేస్తే అసలు గొల్లెరగవు, క్రిస్పీగా రావు, గట్టిగా వచ్చేస్తాయి. అందుకని నూనె బాగా కాగేకండి మళ్ళీ వేసుకోవాలి ఇంకొక వాయ. ప్రతి వాయ అలాగే వేసుకోవాలి. చక్కగా గుల్లగా వచ్చినాయి. థ్యాంక్ యూ.